హార్మోన్ల అసమతుల్యత ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ముఖ్యంగా మహిళలు. దీని కారణంగా నెలసరి, ప్రత్యుత్పత్తి సమస్యలే కాదు, జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, శక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతాయి. అయితే ఇన్ని అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లను తిరిగి సమతుల్యం చేసుకోవాలంటే ఆహారమే కాదు, మనం అనుసరించే జీవన శైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. మానసిక, శారీరక, భావోద్వేగపరమైన ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం కీలకం. ఆకలి, బరువు, మానసిక స్థితి, చర్మ, కేశాల ఆరోగ్యం వంటి వాటిని హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. ఇక వయస్సు, ఆహారపు అలవాట్లు, కసరత్తులు చేసే అలవాటు వంటివన్నీ హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ఇక శరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం దెబ్బతింటే డయాబెటీస్, సంతానలేమి, మానసిక సమస్యలు వంటి అనేక ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా ఉదయం చేసే పనులు హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేయడం కొంతమందికి అలవాటు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలోనూ సహకరిస్తుందంటున్నారు నిపుణులు. ఉదయం బ్రష్ చేసుకోగానే ఓ కప్పు కాఫీనో, టీనో తాగందే అడుగు ముందుకు పడదు చాలా మందికి. అయితే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవటం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అలాగే చెప్పులు లేకుండా నడవటం వల్ల హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. బరువు పెరిగితే హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఆరోగ్యకరమైన పోషకాహారం తింటూ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే కలకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా హార్మోన్ల మధ్య సమతౌల్యాన్ని పునరుద్ధరిస్తాయి. నిద్రలేమి హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే సగం సమస్యలు దూరమవుతాయి. పోషకాహారం కూడా హార్మోన్ సమతుల్యానికి కీలకం. ముఖ్యంగా మాంసకృతులు సమృద్ధిగా ఉన్న ఫుడ్ తినాలి. ఇక పేగుల్లోని బ్యాక్టీరియా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం అవసరం. క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తే హార్మోన్లపై నియంత్రణ పెరిగి ప్రశాంతత మెరుగవుతుంది. ఏరోబిక్స్ ఎక్సర్సైజులు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి. చక్కెరలు అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఇక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్న ఫుడ్స్ కూడా తగినంత హార్మోన్ల ఉత్పత్తికి, సమతుల్యానికి కీలకం. ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.